కాంగ్రెస్ సీనియర్ నేత, రాజ్యసభ మాజీ సభ్యులు ధర్మపురి శ్రీనివాస్ గారు కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న డిఎస్ హైదరాబాద్లోని ఆయన నివాసంలో తెల్లవారుజామున 3 గంటలకు చనిపోయినట్టు కుటుంబ సభ్యులు వెల్లడించారు. డిఎస్ సెప్టెంబర్ 27, 1948లో జన్మించారు. నిజామాబాద్ జిల్లా వేల్పూరు ఆయన స్వగ్రామం. కాంగ్రెస్ పార్టీ నుంచి రాజకీయ జీవితం ప్రారంభించారు డిఎస్. 1983లో అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేశారు. 3 సార్లు ఎమ్మెల్యేగా, మంత్రిగా పనిచేసిన డిఎస్ 8 సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసి 3 సార్లు గెలిచారు. 7 సార్లు నిజామాబాద్ అర్బన్, ఓసారి రూరల్ నుంచి పోటీ చేశారు. ఉమ్మడి ఏపీలోని కాంగ్రెస్ పార్టీలో కీలకంగా పనిచేశారు. డిఎస్ 2014 వరకు తెలంగాణ కాంగ్రెస్లో నెంబర్ 2గా ఉన్నారు. డిఎస్ 1988లో తొలిసారి మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. డిఎస్ మృతి పట్ల సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, సీతక్క, గుత్తా సురేందర్ రెడ్డి, మంత్రి పొన్నం ప్రభాకర్, చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి, పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ సంతాపం తెలియజేశారు. డిఎస్ మృతి కాంగ్రెస్ పార్టీకి తీరని లోటని, ఆయన లోటు ఎన్నటికీ పూడ్చలేనిది అని, ఆయన ఆత్మిక శాంతి చేకూరాలని పలువురు రాజకీయ నాయకులు పార్టీలకు అతీతంగా డిఎస్కు నివాళులు అర్పిస్తున్నారు.